జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఎద్దవా ఈ టైంలో వచ్చాడేంటి? వీడి అందానికి బాడీ స్ప్రే ఒకటి. మా అక్క అరెస్ట్ అయి జైల్లో ఉంది. ఆ సూర్యకాంతం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినా అడిగే దిక్కు కూడా ఉండదు. సూర్య వస్తున్నా. అమ్మా అమ్మా, ఏంటమ్మా? ఆ సచ్చినాడు వస్తున్నాడు. ఎవరు? ఆ ఎస్ఐ బాబ్జీ గారు. సెంటు కూడా కొట్టుకుని వస్తున్నాడు. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? చెప్తా. ఏంటమ్మా సాస్ రాసుకుంటున్నా? ఇది సాస్ కాదు, రక్తం. ఆ సాంబు ఇచ్చి నన్ను కొడితే రక్తం వచ్చిందన్నమాట. నాకు అర్థమైంది. ఓకే, పద. ఏమాత్రం వాడికి డౌట్ రాకూడదు. అస్సలు రాదు. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు కదా. పడుకో పడుకో పడుకో. సూర్య డార్లింగ్. డార్లింగ్ అంట, నాలుక కోసేస్తాను చేతమ్మా. సూర్య డార్లింగ్. తేజు అమ్మా, తేజు బంగారం. అమ్మా బంగారు తల్లి, ఎక్కడున్నావమ్మా? నేను వాడికి బంగారు తెలియనంట. బల్లిగుడ్లు మామూడు. తేజు, సూర్య, నా బంగారం. ఏంటి ఎవరు పలకరు? కానీ అంకుల్, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? వెదవల ఇంటికి వస్తే ఏడుపు రాక ఏమొస్తుంది అంకుల్? వెదవలా అంటే నన్నే అంటున్నావు కదా? చీ, ఒక వెదవ వల్ల మా అమ్మకి జ్వరం వచ్చింది. అంటే మా అక్కను అరెస్ట్ చేసేసరికి భయంతో జ్వరం వచ్చి ఉంటుందిలేమ్మా. కాదు అంకుల్, ఆ సాంబయ్య వచ్చి నన్ను కొట్టి బీర్వా పగలు కొట్టి డబ్బులన్నీ పట్టుకుపోయాడు. ఇదిగో డబ్బులు. అంకుల్ ముట్టుకోకండి, నొప్పిగా ఉంటుంది. నిన్ను కొట్టడానికి ఆ సాంబయ్యకి ఎంత ధైర్యం? అయినా మా బావ చచ్చిపోయాడు కదా, వాడెలా వస్తాడు? నిన్నెలా కొడతాడు? అయ్యో, దయ్యంగా మరి వచ్చాడు అంకుల్. ఈ కళ్ళతో ముందు నేనే చూసా. దెయ్యంలా వచ్చాడా? అవును అంకుల్.
దెయ్యాలే అలా ఉంటాయి. మీరు అర్జెంటుగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ, దెయ్యం మీద యాక్షన్ ఎలా తీసుకుంటాం సూర్య? అంటే మీలాంటి వాళ్ళు అండగా ఉండి కూడా ప్రతిరోజు నాకే టార్చర్ తప్పదన్నమాట. అమ్మా, ప్రతిరోజు ఇలా దయ్యం మన ఇంటికొచ్చి నేను చెత్తక్ మతకని కొట్టి వెళ్ళిపోతే మనకెవరమ్మా దిక్కు? కరెక్టేనే. ఇక్కడ మనల్ని ఆదుకునే వాళ్ళు, కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. రేపు తెల్లారగానే ఈ ఊరు వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఆ, నువ్వు వెళ్ళిపోతే అలా సూర్య? ఇక్కడే ఉండి దయ్యం చేతులు చావమంటారా? లేదు, ఆ సాంబయ్య గారి సంగతి నేను తెలుస్తాను. అంటే అదే, దెయ్యం రోగం కుదిర్చేవాళ్ళు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళతో చెప్పి వాడు మళ్ళీ ఇంటి వైపు రాకుండా చేస్తాను. త్వరగా వెళ్ళి అదేదో చెయ్యండి అంకుల్, లేకపోతే మేము ఎటైనా వెళ్ళిపోతాం. ఆ, చెప్తున్నా కదమ్మా, నేను చూసుకుంటానని. మీరిద్దరూ రిలాక్స్ అవ్వండి. సాంబయ్య దెయ్యమై రావటం ఏంటి? ఎక్కడికమ్మా? ఆ సాంబయ్య చనిపోయాడో లేదో వాడిని ఫాలో అయితేనే తెలుస్తుంది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.